శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 27/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. జ్యోతిష శాస్త్రం ఒక మహాసముద్రం. మానవ జీవితంలోని ప్రతి దశను, ప్రతి కోణాన్ని ఇది స్పృశిస్తుంది. వ్యక్తుల గుణగణాలు, వారి ప్రవర్తనా సరళి, భవిష్యత్తు మొదలైన వాటిని అంచనా వేయడంలో రాసుల పాత్ర ఎంతో కీలకమైనది. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయం ప్రకారం ఒక్కో రాశికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు వారి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. అయితే ఒకే రాశికి చెందిన వారందరూ ఒకేలా ఉండరన్నది వాస్తవం. కానీ కొన్ని సాధారణ ప్రవర్తనలు మాత్రం వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ముఖ్యంగా యవ్వన దశలోకి అడుగుపెట్టిన తర్వాత స్త్రీ పురుషుల మధ్య సహజంగానే ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. ఈ క్రమంలో కొందరు అబ్బాయిలు అమ్మాయిల మనసును సులభంగా గెలుచుకోగలుగుతారు. వారిలో ఏదో తెలియని శక్తి, మాటల్లో ఏదో మాయ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి ఈ లక్షణం పుట్టుకతోనే వస్తుంది. వారు అమ్మాయిలను ఆకట్టుకోవడంలో సిద్ధహస్తులుగా ఉంటారు. ఆ రాసుల గురించి, వారి ప్రత్యేక గుణగణాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచేది మేషరాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ధైర్యానికి, పరాక్రమానికి, చొరవకు కుజుడు కారకుడు. ఆ లక్షణాలన్నీ మేషరాశి పురుషులలో స్పష్టంగా కనిపిస్తాయి. వీరు ఎక్కడున్నా తమ ఉనికిని చాటుకుంటారు. వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం, శక్తివంతమైన మాటతీరు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తాయి. మేషరాశి అబ్బాయిలు చాలా చురుకైనవారు, ఉత్సాహవంతులు. నిస్తేజంగా, నిరుత్సాహంగా ఉండటం వీరికి నచ్చదు. వీరి సాంగత్యంలో ఎవరైనా సరే ఉల్లాసంగా మారిపోతారు. అమ్మాయిల విషయంలో వీరు చాలా చొరవ తీసుకుంటారు. ఒక అమ్మాయి నచ్చిందంటే తమ మనసులోని భావాన్ని వ్యక్తం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. కొందరు అబ్బాయిల్లాగా సిగ్గుపడుతూ, చెప్పాలా వద్దా అని మదనపడుతూ కాలాన్ని వృధా చెయ్యరు. నేరుగా రంగంలోకి దిగుతారు. అయితే వీరి పద్ధతి మొరటుగా ఉండదు, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మేషరాశివారి ప్రధాన ఆయుధం వారి వాక్చాతుర్యం. వీరు మాట్లాడటం ప్రారంభిస్తే ఎదుటివారు మంత్రముగ్ధులు కావలసిందే. సందర్భానికి తగినట్లుగా మాట్లాడటంలో వీరు దిట్ట. నచ్చిన అమ్మాయిని పొగడటంలో వీరికి వీరే సాటి. ఆ పొగడతలు కూడా కృత్రిమంగా కాకుండా చాలా సహజంగా హృదయం లోతుల్లోంచి వచ్చినట్లుగా ఉంటాయి. నీ కళ్ళు సముద్రమంత లోతైనవి, నీ నవ్వు ముత్యాల జల్లు కురిపించినట్లుంది వంటి రొమాంటిక్ సంభాషణలతో అమ్మాయిల హృదయాలను కొల్లగొడతారు. వారి ఆత్మవిశ్వాసం, మాటల్లోని స్పష్టత, పొగడ్తల్లోని మాధుర్యం కలిసి వారిని అమ్మాయిల దృష్టిలో ఒక హీరోగా నిలబెడతాయి. ఏ అమ్మాయి అయినా తనను ప్రత్యేకంగా చూసే, తనను ప్రశంసించే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆ విద్యలో మేషరాశివారు ఆరితేరినవారు. అందుకే అమ్మాయిలను ఆకట్టుకునే విషయంలో వీరు ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు. ఈ ఆకర్షణల పరుగు పందెంలో మేషరాశివారికి గట్టి పోటీనిచ్చేవారు కుంభరాశివారు. శని అధిపతిగా ఉన్న ఈ రాశివారు మేధావులు, విభిన్నంగా ఆలోచించే తత్వం గలవారు. కుంభరాశి అబ్బాయిలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వీరి ఆలోచనా విధానం, ప్రపంచాన్ని చూసే దృష్టికోణం చాలా భిన్నంగా, ఆసక్తికరంగా ఉంటాయి. అమ్మాయిలతో ఎలా మెలగాలో, వారి మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వీరికి బాగా తెలుసు. వీరు మేషరాశివారిలా దూకుడుగా ఉండరు, కానీ వీరి పద్ధతులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కుంభరాశివారు చాలా మంచి శ్రోతలు. ఎదుటివారు చెప్పేది ఓపికగా వింటారు. ఒక అమ్మాయి తన సమస్యలను, తన సంతోషాలను పంచుకోవడానికి సరైన వ్యక్తిగా వీరు కనిపిస్తారు. కుంభరాశివారి ప్రత్యేకతే సందర్భోచితంగా ప్రవర్తించడం. ఎప్పుడు ప్రేమగా మాట్లాడాలో, ఎప్పుడు స్నేహితుడిగా సలహా ఇవ్వాలో, ఎప్పుడు కేవలం మౌనంగా తోడుగా ఉండాలో వీరికి బాగా తెలుసు. వీరి సంభాషణలు కేవలం పొగడ్తలకే పరిమితం కావు. లోతుగైన, మేధోపరమైన అంశాల గురించి మాట్లాడి అమ్మాయిల గౌరవాన్ని పొందుతారు. వారి తెలివితేటలు, విశాల దృక్పథం అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. వీరు తమకు నచ్చిన అమ్మాయికి స్వేచ్ఛను ఇస్తారు. వారి ఇష్టాలను, అభిప్రాయాలను గౌరవిస్తారు. నువ్వు ఇలాగే ఉండాలి అని కట్టడి చెయ్యరు. ఈ స్వేచ్ఛాయుతమైన, గౌరవపూర్వకమైన ప్రవర్తనే అమ్మాయిలను వీరికి మరింత దగ్గర చేస్తుంది. వీరి మాటల్లోని తర్గం, ప్రవర్తనలోని నిజాయితీ అమ్మాయిలను సులభంగా పడగొడతాయి. వీరితో మాట్లాడిన తర్వాత, అబ్బా ఎంత మంచివాడు, నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నాడు
అని అమ్మాయిలు అనుకోక తప్పదు. ఆకర్షణ కేవలం మాటలతోనే రాదు, రూపంతో కూడా వస్తుంది. ఈ విషయంలో కన్యారాశి వారిని మించిన వారు లేరు. బుధుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు సహజంగానే అందమైన రూపం, ఆకర్షణీయమైన శారీరక నిర్మాణం కలిగి ఉంటారు. వీరి నడతలో ఒక ప్రత్యేకమైన హుందాతనం ఉట్టిపడుతుంది. కన్యారాశి అబ్బాయిలు చాలా శుభ్రతను, క్రమశిస్తును పాటిస్తారు. నీట్గా దుస్తులు ధరించడం, తమను తాము ఎల్లప్పుడూ ప్రెజెంటబుల్గా ఉంచుకోవడం వీరికి అలవాటు. ఈ శుభ్రత, చక్కదనం అమ్మాయిలను మొదటగా ఆకర్షించే అంశాలు. వీరి అందం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదు, వీరి ప్రవర్తనలో కూడా ఒక విధమైన ఆకర్షణ ఉంటుంది. కన్యారాశివారు మిగిలిన రాశులవారిలా ఎక్కువగా మాట్లాడరు, మితభాషులు. కాని వారి మౌనంలోనే ఎంతో అర్థముంటుంది. వారి చూపులు, చిరునవ్వులు 100 మాటల కన్నా ఎక్కువ ప్రభావం చూపుతాయి. వీరు చాలా హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తారు. అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు పరిమితులు పాటిస్తారు. అనవసరమైన వాగుడుకు పోరు. అవసరమైనంత మేరకే మాట్లాడినా ఆ మాటలు చాలా సూటిగా, స్పష్టంగా ఉండాయి. వీరి ప్రవర్తనలో కనిపించే ఈ హుందాతనం, ఆత్మనిగ్రహం అమ్మాయిలకు వీరిపై అపారమైన గౌరవాన్ని కలిగిస్తాయి. తులారాశివారికి హుందాతనంలో వీరే సాటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీరి నిశ్శబ్ద స్వభావం, ఆకర్షణీయమైన రూపం, గౌరవప్రదమైన ప్రవర్తన కలిసి వారి చుట్టూ ఒక ఆరాను సృష్టిస్తాయి. ఆ ఆరాలోకి అమ్మాయిలు సులభంగా ఆకర్షితులవుతారు. ప్రేమలో అందం, మాటకారితనం ఎంత ముఖ్యమో, నిజాయితీ, నమ్మకం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో సింహరాశివారిని మించినవారు లేరు. సూర్యుడు అధిపతిగా గల ఈ రాశివారు రాజుల వంటివారు. వీరిలో నాయకత్వ లక్షణాలు, దాసృత్వం, ధైర్యం మెండుగా ఉంటాయి. సింహరాశివారు ప్రేమించారంటే ఆ ప్రేమలో 100% నిజాయితీ ఉంటుంది. కల్మషం లేని వీరి ప్రేమతత్వం అమ్మాయిలకు అమితంగా నచ్చుతుంది. వీరు తమ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పడానికి వెనుకాడరు. తమకు నచ్చిన అమ్మాయిని ఒక రాణిలా చూసుకుంటారు. వారి ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు. సింహరాశివారిలో ఉన్న మరో గొప్ప గుణం రక్షణ కల్పించడం. తమకు నచ్చినవారు లేదా ప్రేమించినవారు ఆపదలో ఉన్నారని తెలిస్తే అస్సలు సహించలేరు. సింహంలా గర్జించి వారిని కాపాడటానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. తమ వారికోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. నేనున్నాను అని వారు ఇచ్చే భరోసా కొండంత ధైర్యాన్నిస్తుంది. అమ్మాయిలు కోరుకునేది కూడా ఇదే. తమను కంటికి రెప్పలా కాపాడుకుని తమకు అండగా నిలబడే భాగస్వామి కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. సింహరాశివారిలో ఆ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వారి ప్రేమలోని తీవ్రత, నిజాయితీ, వారు కల్పించే రక్షణ అనే భావన అమ్మాయిల హృదయాల్లో వారికి ఒక ప్రత్యేకమైన, ఉన్నతమైన స్థానాన్ని సంపాదించి పెడతాయి. చివరగా ధనుసు రాశివారి గురించి చెప్పుకోవాలి. గురువు అధిపతిగా ఉన్న ఈ రాశివారు స్వేచ్ఛాప్రియులు, ఆశావాదులు, విపరీతమైన స్నేహతత్వం కలవారు. వీరి ప్రధాన బలమే స్నేహం. వీరు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. వీరి చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. వీరు ఉన్నచోట నవ్వులు పూస్తాయి. వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా, సందడిగా మారిపోతుంది. వీరి సరదా స్వభావం, చమత్కార సంభాషణలు అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకుంటాయి. ధనస్సు రాశివారు ఇతరులను పొగడటంలో ఏమాత్రం మొహమాటపడరు. మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు. ఈ గుణం వల్ల వీరంటే అందరికీ ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. వీరు కావాలని అమ్మాయిలను ఆకట్టుకోవాలని ప్రయత్నించరు. వీరి స్నేహశీల స్వభావం, ఉల్లాసమైన ప్రవర్తనే వారిని అమ్మాయిలకు తెలియకుండానే దగ్గర చేస్తాయి. వీరితో స్నేహం చేసిన అమ్మాయిలు క్రమంగా వీరి వ్యక్తిత్వంతో ప్రేమలో పడతారు. వీరితో సమయం గడపడం ఒక అందమైన అనుభూతిగా భావిస్తారు. వీరి ఆశావాద దృక్పథం, జీవితాన్ని తేలికగా తీసుకునే తత్వం ఎదుటివారికి కూడా స్ఫూర్తినిస్తాయి. ఎలాంటి కష్టంలో ఉన్నా వీరితో మాట్లాడితే మనసు తేలికపడుతుంది. ఈ స్నేహపూర్వకమైన, ఆహ్లాదకరమైన వ్యక్తిత్వమే ధనుసు రాశివారిని అమ్మాయిల మనసు గెలుచుకోవడంలో విజయవంతం చేస్తుంది. మొత్తం మీద మేషరాశివారి వాక్చాతుర్యం, కుంభరాశివారి మేధస్సు, కన్యారాశివారి హుందాతనం, సింహరాశివారి నిజాయితీ, ధనుస్సు రాశివారి స్నేహతత్వం, ఇలా ఒక్కో రాశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుణాలే వారిని అమ్మాయిల దృష్టిలో ఆకర్షణీయులుగా నిలబెడతాయి. గ్రహాల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, గుణగణాలే సంబంధాలను నిలబెడతాయన్నది సత్యం.